ఆదాయం కోసం బట్టతలని నమ్ముకున్న దేశం ఒకటి ఉన్నది తెలుసా మీకు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ ఏమో టెక్నాలజీని నమ్ముకుంది ఆదాయం కోసం, గల్ఫ్ కంట్రీస్ ఏమో పెట్రోల్ బాయిలను నమ్ముకున్నాయి. ఇక థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతున్నాయో అవి స్టిల్ ఇంకా మేజర్గా వ్యవసాయాన్ని నమ్ముకున్నాయి ఆదాయం కోసం. అట్లనే బట్టతలని ఆదాయాని కోసం నమ్ముకుంటున్న దేశం ఒకటి ఉంది, అది టర్కీ. కేవలం ఈ లాస్ట్ 1 yearలో అంటే 2024లో బట్టతల మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వీళ్ళు 27,000 కోట్లు సంపాదించిండ్రు 1 yearలోనే. అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం పోయిన వాళ్ళు ఉత్తిగా అట్లా పోయి చేయించుకొని వచ్చుడు అన్నట్టు ఉండదు కదా. అక్కడ స్టే చేస్తారు, అక్కడ ఫుడ్ తింటారు, అక్కడ అటు ఇటు తిరుగుతారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. సో ఇట్లా ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ ఆడ ఖర్చు పెట్టిన డబ్బులు 27,000 crores. 2022లో టర్కీ వాళ్ళకి ఆదాయం 18,000 కోట్లు ఉండే. విత్ ఇన్ 2 years 2024లో 27,000 crores అయ్యింది. అంటే 50% ఆదాయం పెరిగింది ఒకటేసారి. 2022లో 10 లక్షల మంది బట్టతల మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోనికపోతే ఇప్పుడు 2024లో 20 లక్షల మంది బట్టతల మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోనికి పోయిర్రు అన్నట్టు. ఇలా మాక్సిమం US బట్టతలలే పోయినాయంట. టర్కీ క్యాపిటల్ అయిన ఒక్క ఇస్తాంబుల్లోనే 5,000 క్లినిక్స్ ఉన్నాయంట హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. ఇంత మార్కెట్, ఇన్ని పైసలు దాంట్లో కనిపించినప్పుడు బ్లాక్ మార్కెట్ ఊకుంటుందా? ఆబ్వియస్లీ ఫేక్ క్లినిక్లు కూడా మొదలైనాయి అన్నట్టు. అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసేస్తున్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళ దగ్గరకు పోయి ఎవరైతే తెలియక చేయించుకుంటారో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, వాళ్ళకి మొత్తం అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కింద ర్యాషెస్ రావడము, మైగ్రేన్ రావడము, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయంట. ఈ అన్ని చూసి వచ్చిన ఒక ఐరిష్ రైటర్ గ్లెన్ జాన్ కోస్కీ అనేటైన దీనిపైన బ్రాండింగ్ బాల్డ్నెస్ అని చెప్పి ఒక బుక్ రాస్తున్నాడట. ఆ బుక్ తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాడు. ఈ బుక్లో ఆయన ఏం రాసిండు అంటే అక్కడ మార్కెట్ ఇంతగా పెరగడానికి కారణం ఏంటంటే తెలుసా, మెయిన్గా 2. ఒకటి టిక్టాక్, రెండోదేమో సైకాలజీ. టిక్టాక్ ఎందుకు అని అంటే అలా రీల్స్ విపరీతంగా చేసి పెడుతున్నారంట. నాకు జుట్టు లేకపోవడం వల్ల లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యేటోని నేను, కానీ నేను నా జీవితంలో చేసిన గొప్ప పని ఏంది అని అంటే ఇస్తాంబుల్కి ఫ్లైట్ బుక్ చేసుకోవడము, పోయిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఇట్లా జుట్టు మధ్యలో ఏలు పెట్టుకొని వావ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నా అని చెప్పి ఇట్లా రీల్స్ పెట్టడం వల్ల విపరీతంగా జనాలు ఎగబడుతున్నారు ఆడికి. ఇలా విచిత్రం ఏంది అని అంటే ఇలా బిగ్గెస్ట్ మార్కెట్ అయిన US లో హాలీవుడ్ స్టార్స్ లో కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్ కి గుండె ఉంది ఏకంగా. విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్, డెన్జిల్ వాషింగ్టన్, జాసన్ స్టాథమ్. సో టర్కీ అంటే ఒకప్పుడు బెల్లీ డాన్స్ లకి ఫేమస్, కానీ ఇప్పుడేమో బట్టతల ట్రీట్మెంట్లకి ఫేమస్ అయిపోయింది అన్నట్టు.